మేడం సగటు సామాన్యురాలుగా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చారు. వాళ్ళ గ్రాఫ్ మొత్తం తీస్తే సుమారు 6.5 లక్షల పైచీలకు దొంగ ఓట్లు మేము గుర్తించామని చెప్తున్నారు. ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీతో అలయన్స్‌లో ఉన్నటువంటి జనసేన మొత్తం కలిపి లేదు లేదు దాదాపు 25 లక్షల పైచీలకు దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓట్లు మాకు వేరే ఉన్నాయని చెప్తున్నారు. గమనిస్తే అసలు రేపొద్దున ఈ ఎలక్షన్లు సజావుగా జరిగే పరిస్థితి ఉందా? ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉందంటారా? అసలు ఏంటి కాన్స్టిట్యున్సీలో ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనుకోవచ్చు అంటారు 24లో? ఏమండి, కాన్స్టిట్యున్సీలో రిజల్ట్స్ అయితే మాత్రం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందండి. బట్ 1 పాయింట్ మనం నోట్ చేయాల్సింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ద కైండ్ ఆఫ్ ప్రొఫైల్ హీస్ మెయింటైనింగ్ కేవలం ఆయన దొంగ ఓట్ల మీద బ్యాంక్ అవుతున్నాడు. సో మనం ఐడెంటిఫై చేసిన 6.5 lakh, బట్ నాకు తెలిసి ఇంకా 5 times ఉంటుంది. అంటే 30 lakh దొంగ ఓట్లు ఆయన ఆల్రెడీ రిజిస్టర్ చేసేసి ఉన్నాడు. అవన్నీ ఇప్పుడు నేను ఒక బూత్ మీద వర్క్ చేస్తున్నానండి. 1100 ఓట్స్ ఉన్న బూత్లో వి ఐడెంటిఫైడ్ క్లోజ్ టు 132 డూప్లికేట్ ఓట్స్ కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్స్ కానీ, లేకపోతే మదర్ ఫాదర్ పేరు తేడా ఉండి అదే ఓట్ రిజిస్టర్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ వెన్ వి గో అండ్ టాక్ టు దోస్ పీపుల్ అండి, వాళ్ళు క్లియర్గా వాళ్ళు వైసీపీకి సానుభూతి పరులుగా తెలిసిపోతుంది మనకి. సో జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చెయ్యకుండా ఉండడు, అది వెరీ క్లియర్గా ఉంది. టీడీపీ ప్రాబ్లీ దే నీడ్ టు ఫార్ములేట్ స్ట్రాటజీ అండి. ఈ ఎలక్షన్స్ అయితే సజావుగా జరుగుతాయి అని ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా నమ్మట్లేదు. ఎంత అరాచకం జరగాలో అంత దాని మీద పోరాటం చేశారని కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం ఆరోపణలు తప్ప ఆధారాలు లేని కేసులు ఆయన దాదాపు 50 రోజులు పైగా ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళ బలం కూడా మీకు కొంత ఇది అవుతుంది. డెఫినెట్గా అండి ఇప్పుడు జనసేన కలిసి టీడీపీతో కలిసి రావడం అనేది డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్. ఏమండి ఒకటే, ప్రతి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా గమనించాల్సింది ఒకటే, ఆ కేసుల్లో బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి బాబు గారిని విడిచిపెట్టే సమస్య లేదు. కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే, కేవలం ఏంటి అని అంటే పీపుల్ని తన వైపు టర్న్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసి అపనమ్మకం కలిగించాలి బాబు గారి మీద అన్నట్టుగానే జరిగింది. కానీ గాడ్ ఈజ్ దేర్ అండి, ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా బాబు గారు క్లీన్గా బయటకు వచ్చారు. అండ్ ప్రాబబ్లీ ఆయనకి ఇది వరకు కన్నా ఎక్కువ సింపతి వచ్చింది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా బాబు గారు తప్ప ఆంధ్రాని ఎవ్వరూ బాగు చేయలేరు అనే కంక్లూషన్కి వచ్చేసారు. ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినారు ఒకటి, నాకు తెలియదు మీరు చూస్తున్నారు లేదో, రైట్, వెంటనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. అసలు ఎంత స్ట్రాటజిక్గా ఆలోచిస్తున్నాడు ఆ వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రేపు మనం అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి, ఎలా చేయాలి అనే పాయింటర్స్ వింటుంటేనండి, నేను బెంగళూరులో వర్క్ చేస్తానండి. డెఫినెట్గా యూత్ అంతా కూడా వి విల్ ర్యాలీ టువర్డ్స్ లొకేషన్ బాబు గారు అండి. మాకు తోచినంత హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ జాబ్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్ తేడం కానీ, ఎలాంటి హెల్ప్ మా నుంచి ఆశిస్తున్నా. సో వీ హ్యావ్ ఫోరమ్స్, టీపీడబ్ల్యూ అంటే తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్, ఆ ఫోరం నుంచి కానీ, బీటీఎఫ్ అంటారు బెంగళూరు టీడీపీ ఫోరం నుంచి కానీ, ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ రెడీ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్ ఫర్ సిబిఎన్ సార్ అండి. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మేడం, మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది, 2019కి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొత్తగా స్టార్టప్ కంపెనీస్ అని కానీ, లేకపోతే మంగళగిరి ఒక ఐటీ హబ్గా విరాజిల్లుతుంది అనుకున్న తరుణం నుంచి ఒక్కసారిగా తలకిందులైపోయి ఒక్క ఛాన్స్ అన్న మాటని ప్రజలంతా నమ్మి, అంటే ఎంతవరకు నమ్మి ఓట్లు వేశారనేది పక్కన పెడితే ఈ రోజున మాకే ఆశ్చర్యం, అసలు మేము ఓట్లు వేయలేదని చెప్పి బాహాటంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది పక్కన పెడితే కనీసం ఎప్పటికైనా చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే నిరుద్యోగులు ఉన్నటువంటి ఎంతోమంది యువత కానీ ఆలోచించే పరిస్థితి డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను 20 years నుంచి బెంగళూరులో జాబ్ చేస్తున్నానండి. నాకు మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. నాకులాగా చాలా ఒక 20 లక్షల మంది బెంగళూరులో వర్క్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఊరిలో కంపెనీలు వస్తే వచ్చేద్దామని చూస్తున్నామండి. ఎందుకంటే మా జీవితం అంతా ఇక్కడే సాగింది. మాకు చైల్డ్హుడ్ జ్ఞాపకాలు కానీ ఏవైనా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వీఆర్ ఆల్ గోయింగ్ టు ర్యాలీ టువర్డ్స్ చంద్రబాబు గారండి. మా ఆయనకి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అండ్ 2024 డెఫినెట్గా ఆంధ్ర భవిష్యత్తు మారిపోతుంది. ఆంధ్ర విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ అగైన్. సో మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్గా కూడా చెప్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి మన మినిస్టర్ గారు ఈ రోజున ఆయనకు కనీసం పదవి కూడా లేదు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా పోటీ చేసే పరిస్థితి లేదు, కళ్ళమ నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అమర్నాథ్ గారు. సో ఎలా చూడాలండి అంటే ఆయన చెప్పిన ఎంఓయూలు, లక్షల కోట్లు, మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అవన్నీ ఫేక్ కాబట్టి వాళ్ళు ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. కర్మ సిద్ధాంతం అంటారు కదా, దాన్ని అందరూ నమ్మాల్సిందే. ఇవాళ ఆయన పెట్టుకున్నాడు, రేపు 151 మంది కూడా పెట్టుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి తోటి ఎవరైతే జత కట్టి ఆంధ్రాని
వాళ్ళు సంక్షోభంలోకి నెట్టేశారో వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం వర్తిస్తుందండి. ఇప్పుడు కొలుసు పార్థసారథి గారి సంగతి తీసుకుందాం. 4.5 ఏళ్ళకు గుర్తొచ్చిందా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాని అని అన్న బాధ. ఆయన ఒక్కడే కాదు మేడం, ఈ రోజున మడకసిర ఎమ్మెల్యే గారు ఆవిడ పద్మావతి గారు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. ఒక్కటే క్వశ్చన్ అండి, ఇప్పుడు కానీ కొలుసు గారికి 2వ టర్మ్ మినిస్ట్రీ వచ్చుంటే ఆయన దూకేవాడా అండి? పార్టీ దూకేవాడు కాదు. సో వీళ్ళంతా ఏంటి అని అంటే, ఏమండి మీరు పొలిటికల్ లీడర్స్ అందరికీ చెప్పేది ఒకటే, మీరు సంపాదించుకోవాలి అంటే బిజినెస్లు పెట్టుకోండి, అంతేగాని ప్రజల జీవితాలతోటి మాత్రం ఆడుకోబాకండి. మీరు పాలిటిక్స్లో ఉన్నారంటే ప్రజాసేవ చేయడానికి మాత్రమే రండి పాలిటిక్స్లోకి. అది టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన ఏ పార్టీ వాళ్ళైనా సరే అండి, ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు.